Hey guys, welcome back to our channel. Hope you all are doing good. So మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇవాళ మీరు టైటిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది నేను ఒక మంచి హెయిర్ సీరం రివ్యూ చేస్తున్నాను. అండ్ బిఫోర్ దాట్ హెయిర్ సీరం రివ్యూ చేసేదానికంటే ముందు నేను మీతో కొన్ని థింగ్స్ షేర్ చేయాలనుకుంటున్నాను. బట్ ప్లీజ్ డోంట్ గెట్ బోర్డ్, ఎందుకంటే హెయిర్ సీరమ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నానని రీజన్ కూడా చెప్పాలి కదా. సో ఐ హ్యావ్ టు షేర్ దట్ పాయింట్ విత్ యూ. సో హెయిర్ ఫాల్ అయితే నాకు సివియర్గా అవుతుంది, కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా అవుతుంది. నాకు రీజన్ అయితే అర్థమైంది, బికాస్ ఆఫ్ ద హెయిర్ కలరింగ్ విచ్ ఐ హ్యావ్ డన్ 1 year బ్యాక్ చేయించాను. ఇట్ హ్యాస్ రియలీ ఎఫెక్టెడ్ మై హెయిర్ అండ్ నాకు లిటరలీ చాలా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది అండ్ చాలా డ్రై అయిపోయింది హెయిర్, లైఫ్లెస్ డల్గా అయిపోయింది. సో ఐ వాజ్ లైక్ very much desperate to try some hair serum so that I can get back my లాస్ట్ హెయిర్ అనమాట. సో అలా అనిపించింది. సో వెంటనే మార్కెట్లో కొన్ని హెయిర్ సీరమ్స్ అయితే పాపులర్ బ్రాండ్స్ ఉన్న సీరమ్స్ అయితే తీసుకున్నాను. ట్రై చేసిన హెయిర్ సీరమ్స్ వచ్చేసి మినిమలిస్ట్ హెయిర్ సీరం. ఈ సీరం వచ్చేసి చాలా పాపులర్ ఉన్నింది. వన్ పాయింట్ ఆఫ్ టైంలో అందరూ ఈ సీరమ్ని చాలా రివ్యూ చేస్తూ ఉన్నారు. అండ్ ఐ హ్యావ్ ఆల్సో చెక్ ఫ్యూ ఆఫ్ దెమ్ అండ్ ఇది తీసుకున్నాను, వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. బట్ ఏమో నాకంత సెట్ కాలేదు. క్వాంటిటీ ఇచ్చేది కూడా చాలా తక్కువ అండ్ ప్రోడక్ట్ క్లెయిమ్స్ అయితే నాకంత సెట్ కాలేదు, నాకు సూట్ అవ్వలేదు అనిపించింది. అందుకని చెప్పేసి ట్రై చేసేసి ఎఫెక్టివ్గా లేదని చెప్పేసి జస్ట్ అలా ఆపేసాను అనమాట. విష్ కేర్ చూసాను, ఇది కూడా కొంచెం బాగా అనిపించింది చూసినప్పుడు. కొన్ని రివ్యూస్ చూసినప్పుడు చాలా ట్రస్టింగ్గా అనిపించింది బ్రాండ్. ఈ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ అండి అండ్ ద క్వాంటిటీ వచ్చేసి 30 ml. కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి ఈ ప్రోడక్ట్. బట్ ఈ సీరం చాలా వైరల్ అవుతుంది రీసెంట్ టైమ్స్లో, అందుకే ట్రై చేశాను. ప్రోడక్ట్ కన్సిస్టెన్సీ చాలా లైట్ వెయిటెడ్గా ఉందండి అండ్ సీరమ్స్ అన్నీ ఇలానే ఉంటుంది అండ్ మనకి లీవ్ ఆన్ లాగా అలానే యూస్ చేసుకోవచ్చు. మనం ఇది యూస్ చేసిన తర్వాత వాష్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ వచ్చేసి ఏ ప్రోడక్ట్ మనం యూస్ చేసినా దాని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అండ్ ఇనిషియల్గా స్టార్ట్ చేస్తున్నప్పుడు మనము 2 days 3 days వీక్లీ అలా యూస్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే వెంటనే రెగ్యులర్ యూసేజ్ చేయొద్దు, అది మనకి ఇరిటేషన్ అలాంటివి తెప్పియొచ్చు. ప్రోడక్ట్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 3% Redensil, 4% and again 2% Bicapil, caffeine, biotin, keratin, ఇలా చాలా న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇండ్యూస్ అయిన ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు. సో అవన్నీ నాకు బెస్ట్ అనిపించింది. ఇంకొక బేస్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్ వాటర్ అండి, దాన్ని చూసే ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. బట్ ఎనీవేస్ నాకైతే అంత నచ్చలేదు. పిల్గ్రిమ్ రిలీజ్డ్ అ వెరీ నైస్ అడ్వాన్స్డ్ హెయిర్ గ్రోత్ సీరం. నాకైతే కొంచెం హోప్ వచ్చింది. పిల్గ్రిమ్ ప్రోడక్ట్స్ చాలా యూస్ చేశాను, ఫేస్కి స్కిన్కి సంబంధించినవి. సో అవి నాకు బాగా సెట్ అయింది. వాళ్ళ సీరమ్స్, ఫేస్ వాషెస్ అవన్నీ నాకు చాలా బాగా ఎఫెక్టివ్గా అనిపించింది. యూ కెన్ సీ మై స్కిన్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ నౌ. వాళ్ళ బ్రాండ్ ప్రోడక్ట్స్ ఎస్పెషలీ నాకు బాగా పర్సనలీ సెట్ అయింది అండ్ సూట్ అయింది. సో ఐ బిలీవ్ దట్ అండ్ ఐ గాట్ మై హ్యాండ్స్ ఇన్ టు దిస్ బ్యూటిఫుల్ పిల్గ్రిమ్ బ్రాండ్ అడ్వాన్స్డ్ హెయిర్ గ్రోత్ సీరం అండి. న్యాచురల్వి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట నేను. సో పిల్గ్రిమ్ని నేను ఎందుకు పర్టికులర్గా ప్రిఫర్ చేశానంటే వాళ్ళు యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా వచ్చేసి న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. వాళ్ళు మనకి సప్లై చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద 100% వాళ్ళు క్లెయిమ్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ నాకు వర్కౌట్ అవుతుందని చెప్పాను. కానీ నాకు ఇది హెయిర్ ఫాల్ అయితే కొంతవరకు తగ్గించింది అయితే చెప్తాను. హెయిర్ ఫాల్ రెడ్యూస్ అయితే అయింది, అదైతే చెప్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఇప్పుడు జస్ట్ 2 weeks అవుతుంది ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసి. సో ఇదైతే ఇప్పటి వరకు నేను నోట్ చేశాను, నా హెయిర్ ఫాల్ కొంచెం అయితే తగ్గింది. ప్రోడక్ట్ ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అడ్వాన్స్డ్ హెయిర్ గ్రోత్ సీరం అండి. ఇందులో మనకి యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రిడెన్సిల్ అండ్ అనగైన్. అండ్ ఇందులో మనకి గ్రీన్ టీ కూడా యూజ్ చేశారు. ఇట్ ప్రమోట్స్ ద హెయిర్ గ్రోత్. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేసే 3 points వచ్చేసి ఇట్ విల్ రెడ్యూస్ ద హెయిర్ ఫాల్ అండ్ ఇట్ ప్రమోట్స్ హెయిర్ గ్రోత్ అండ్ ఇట్ బూస్ట్ అప్ ద హెయిర్ డెన్సిటీ అనమాట. ప్రైస్ వచ్చేసి మనకి 895 రూపీస్ అండి. 50 ml ప్రోడక్ట్ అయితే మనకి ఇచ్చారు. వీళ్ళ ప్రోడక్ట్స్ వచ్చేసి మెయిన్ గా క్రువాలిటీ ఫ్రీ, వేగన్, 100% డెర్మటాలజికలీ టెస్టెడ్ అండి. నో టాక్సిక్ కెమికల్స్ యూస్డ్. వాళ్ళు ఎప్పుడు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. 100% పారాబెన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ. మోర్ ఓవర్ ఇందులో యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రిడెన్సిల్ అండి. రిడెన్సిల్ వచ్చి హెయిర్ ఫాల్ తక్కువ చేయడానికి, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ రిడెన్సిల్లోనే మనకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, అదేంటంటే DHQG. ఈ DHQG కాంపౌండ్ అనేది ఎలా మనం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఒక మంచి
న్యాచురల్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారనమాట. ఈ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఇట్ లిటరలీ టార్గెట్స్ ఆర్ స్టెమ్ సెల్స్ అండి. మన రూట్ హెయిర్ ఫాలికల్స్ ని టార్గెట్ చేస్తుంది అనమాట. సో సెల్స్ అనేది స్ప్రెడ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి న్యూ హెయిర్ అనేది జనరేట్ అవుతుంది అండ్ దానివల్ల మన హెయిర్ అనేది డెన్సిటీ కూడా పెరుగుతుంది అండ్ వీ కెన్ ఈవెన్ ఫీల్ ఆర్ హెయిర్ ఇస్ గెటింగ్ థిక్కర్ కదా. ఇంగ్రీడియంట్ వచ్చేసి హైలీ నాన్ సెన్సిటివ్, గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండి, విచ్ విల్ నాట్ కీప్ యువర్ స్కిన్ ఇరిటేటెడ్. మనకి ఎలాంటి ర్యాషెస్, స్కిన్ అలర్జీస్ అలాంటివి ఏమి ఉండదు అనమాట. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ అలర్జిక్ టు ఎనీథింగ్ యూ కెన్ జస్ట్ ఆల్వేస్ డూ ద ప్యాచ్ టెస్ట్ అండి. మీ స్కిన్ మీద ఫస్ట్ అప్లై చేసి ప్యాచ్ టెస్ట్ అయితే ట్రై చేయండి, ఆ తర్వాతే హెయిర్ లో అప్లై చేయండి. సో ఐ వుడ్ రికమెండ్ దట్. రిటెన్సిల్ ఇంగ్రీడియంట్ ఉన్న ప్రోడక్ట్ ని యూజ్ చేస్తే మనకి 17% ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. నేను ఎర్లియర్ ఒక పాయింట్ చెప్పాను, మీకు గుర్తుందా? డల్ అయిపోయింది, చాలా డ్రై అయిపోయింది, లైఫ్ లెస్ అయిపోయింది అని చెప్పేసి. ఈ ఇంగ్రీడియంట్ వల్ల మనకి హెయిర్ అనేది చాలా సింపుల్, బ్రేకేజ్ ఫ్రీగా ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. హెయిర్ అంత ఈజీగా బ్రేక్ అయితే అవ్వదు. ఇనిషియల్ గా ఎర్లియర్ లో నేను చేయి పెడితే చాలు హెయిర్ అలా వచ్చేసేది అనమాట. ఇప్పుడైతే హెయిర్ సీరం యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం అయితే అలా ఏం లేదు. హెయిర్ ఫాల్ అవుతుంది కానీ అలా తాకిన వెంటనే వచ్చేసే లూజ్ హెయిర్ అనేది లేదనమాట. వన్స్ మనకి హెయిర్ లో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే న్యూ హెయిర్ ప్రమోట్ చేస్తుంది. ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ హెయిర్ డెన్సిటీ. సో దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ విచ్ యూ గెట్ వెన్ యూ స్టార్ట్ యూజింగ్ దిస్ సీరమ్. దిస్ విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ హెయిర్ ఎనాజిన్ ఫేస్ అండి. ఆల్సో అండ్ అగైన్ హెల్ప్స్ ఇన్ స్టాపింగ్ హెయిర్ ఫాల్ అండి. ఇక్కడ నేను నా బాల్ స్పాట్స్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఈ స్పాట్స్ దగ్గర నాకు చాలా హెయిర్ ఫాల్ అయితే అయింది అండ్ ఇక్కడ నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట. Kept me always worried అండి. So I have tried to change my lifestyle and I have seen my baby hair popping up. Consistency maintain చేయండి so that you can see the difference in your hair. And also మనం eyebrows లో కూడా అప్లై చేయొచ్చు ఈ ప్రోడక్ట్. స్లైట్ గా మసాజ్ చేయండి, ఫ్యూ డ్రాప్స్ తీసుకోండి towards your hair growth. సో ప్రోడక్ట్ ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. సో ఇలా మనకి డార్క్ బాటిల్లో ఇచ్చారు, గ్లాస్ బాటిల్లో, అండ్ డ్రాపర్లా ఇచ్చారు. జస్ట్ మనం ఒక ఫ్యూ డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుంది. యూ జస్ట్ హ్యావ్ టు అప్లై ఇట్ ఆల్ ఓవర్ ఇన్ యువర్ రూట్స్ అండి. సో యూ హ్యావ్ టు అప్లై ఇట్ లైక్ దిస్. సో ఆల్ ఓవర్ అంటే మీరు మొత్తం హెయిర్ అప్లై చేయాలని లేదు, జస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఎక్కడైతే హెయిర్ ఫాల్ అనేది బాగా అయిందో మీకు తెలుస్తుంది కాబట్టి అక్కడే ఎక్కువ అప్లై చేయండి అండ్ ఫ్యూ డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ నైట్ నీట్ వాష్డ్ హెయిర్లో అప్లై చేయండి అండ్ డే టైంలో అవాయిడ్ చేయండి. నేనైతే నైట్ టైం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో డే 1, డే 2 వాష్డ్ హెయిర్లో అప్లై చేస్తాను. డే 3 ఆబ్వియస్లీ వాష్ చేసిన తర్వాత అగైన్ రిపీట్ చేస్తాను. సీరం కన్సిస్టెన్సీ చాలా లైట్ వెయిట్ ఉందండి. ఇట్ గెట్స్ అబ్జార్బ్ సో ఈజీలీ అండ్ మన స్కాల్ప్ కి కూడా చాలా సూదింగ్ గా, కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. సీరం కెన్ బి యూజ్డ్ బై ఆల్ హెయిర్ టైప్స్ అండి. అప్లై చేసిన తర్వాత 2 to 3 minutes ఇలా మసాజింగ్ టెక్నిక్ అయితే ఫాలో చేయండి సో దట్ మన హెయిర్ లో సీరం బాగా పెనిట్రేట్ అవుతుంది. Trust me guys, you're going to be amazed by using this product. I'll link down in the description box. Do purchase it, and also along with it I'm gonna give you a coupon code where you'll be having 15% off on purchasing this product. So that is all about this video guys. I hope this information helps you and I'll catch you soon in my next video. Until then, bye.